అర్థం కాకపోవడానికి ఏముంది? ఆ అభికి నీ మీద ఫుల్లుగా అనుమానం వచ్చింది. నా మీద కాదు, మన మీద. అందుకే కదా కళ్యాణ మండపంలో మనిద్దరి వైపు అలా ఉరిమి చూసి ఈ డ్రామాలన్నీ ఎవరు చేస్తున్నారో నాకు తెలుసు అని సాయి కుమార్ రేంజ్ లో బేస్ వాయిస్ లో ఇంతలా చెప్పాడు. గుర్తొచ్చిందా? ఇదిగో, ఇలా అతి చేసావనుకో ఇంకా ఈజీగా దొరికిపోతాం. అది సరే గాని నీ మాటల్లో పడి నేను అడుగుదామని వచ్చిన విషయమే మర్చిపోయాను. ఏంటది? సింధుని ఎవ్వరికీ కనిపించకుండా జాగ్రత్తగా మంచం కింద దాచిపెట్టానని చెప్పావు కదా. అయితే ఇంకా అయితే అంటావేమిటి? అంత జాగ్రత్తగా దాస్తే సింధు వీళ్ళకి ఎలా కనపడింది? రేపు పొద్దున ఎవరినైనా జ్యోతిష్యం అడుగు, క్లియర్ గా చెప్తాడు. ఏది పిల్ల? ఏమండి? పదభూమి, నీకు సర్ప్రైజ్ చూపిస్తాను. ఏంటండి అది? చూపిస్తానన్నాను, చెప్తానలేదు. చెప్పండి. ముందుగానే చెప్తే అది ఇన్ఫర్మేషన్ అవుతుంది, సర్ప్రైజ్ అవుతుంది. 1 సెకండ్, క్లోజ్ యువర్ ఐస్. పద. ఓపెన్ యువర్ ఐస్ నౌ. బెడ్ ఇవన్నీ ఏంటండి? ఇదంతా ఎవరి కోసం? వాడి కోసమే భూమి. నా కోటుకి బురద పూసిన అమ్మాయి పక్కనున్న వాడి కోసం. అంటే అతను దొరికిపోయాడు. ఈసారి వాణ్ణి అక్కడ ఇక్కడ కాదు భూమి, ఇక్కడే ఉంచి ట్రీట్మెంట్ చేయిస్తాను. ప్రతి క్షణం నేనే దగ్గరుండి వాణ్ణి అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. వీలైనంత త్వరగా వాడికి స్పృహ వచ్చేలా చేస్తాను. అంతే త్వరగా నా కోటుకు బురద పూసిన అమ్మాయి ఎక్కడుందో తెలుసుకుంటాను. అప్పుడు అమ్మాయి సంగతి చెప్తాను. భూమి, నా మనసుకు ఆనందాన్ని కలిగించే ఇంత మంచి విషయాన్ని చెబుతుంటే హ్యాపీగా ఉండాల్సింది పోయి అలా టెన్షన్ పడతావేంటి? ఓ, నేను వాడిని ఏమైనా చేస్తానేమో, దానివల్ల నాకేమైనా ప్రాబ్లం అవుతుందేమో టెన్షన్ పడుతున్నావా? చూడు భూమి, నీకెందుకు ముందే చెప్పాను, నాకు కావలసింది ఆ అమ్మాయి తప్ప వాడు కాదు. పద. నమస్తే మేడం. ఇక్కడికి వచ్చావేంటి?
వచ్చావేంట్రా? మీ డోర్ నాకు బాగా నచ్చింది మేడం, అందుకే ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. ఏదో జోకులు వేసావంటే చంపేస్తాను. శ్రీమతి గారిని షిఫ్ట్ చేస్తానని మెల్లో గొలుసు తీసుకెళ్ళా. ఫోన్ చేస్తే తీయం. ఇంటికి ఎక్కడ రావాడు? అసలు షిఫ్ట్ చేసావా లేదా? అడుగుతుంటే సమాధానం చెప్పకుండా ఏంట్రా మౌనంగా ఉన్నావు? ఏంటండి చెప్పేది? మీరు టీవీ యాంకర్లా గడగడ అడగడమేనా? ఇతరులకు అవకాశం ఇవ్వాలిగా. అసలు టెన్షన్తో చేస్తున్నాను. ముందా శ్రీమతి గారు ఎక్కడున్నాడు చెప్పరా? సారీ మేడం, ఇప్పుడు నేను మీతో మాట్లాడడానికి రాలేదు. నా పార్టీని బుల్లితెర ప్రిన్స్, అదే అభిరామ్ గారి పార్టీలో విలీనం చేయడానికి. మీరు కొంచెం పక్కకి తప్పుకుంటే మా సార్ ఎంటర్ అవుతారు. నమస్తే సార్. రాయ్ తీసుకొచ్చావా? రే రండ్రా, తీసుకురండ్రా. గుడ్ రా, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నా పార్టీని మీ పార్టీలో కలిపేశాను సార్. నా సేవలు మీకు ఎలా కావాలంటే అలా వాడుకోండి సార్. సార్ వీడిని ఎక్కడ పెట్టాలో చెప్తే అక్కడ పెట్టేస్తాం సార్. లోపలికి తీసుకురండి. తీసుకురా. విఐపి ఖైదీలకి జైల్లో స్పెషల్ ఏర్పాట్లు చేసినట్లు వీడికి కూడా భలే ఏర్పాట్లు చేశారు సార్. అను, ఒకసారి భూమిని పిలు. అక్క, చూస్తుంటే పరిస్థితి చాలా దూరం వెళ్ళేలా ఉంది. అను వస్తుంది, ఏం మాట్లాడుకో. భూమి, ఏంటి? నిన్న అభి రమ్మంటున్నాడు. నన్ను పిలువమని ఆయన నీతో చెప్పడం ఏంటి? ఏమో, అవన్నీ నాకు తెలీదు. నీతో చెప్పమన్నాడు, చెప్పాను అంతే. ఎక్కడున్నారు? ఆ రూమ్ లో ఉన్నాడు. లస్య మళ్ళీ ఏమై ఉంటుంది? అక్క, ఇక్కడుండి అనవసరంగా టెన్షన్ పడ్డం ఎందుకు? వెళ్ళి చూద్దాం పద. రా వెళ్దాం. పిలిచావా?
రాయలా డాక్టర్, ఇతను నాకు బాగా కావలసిన వ్యక్తి. ఇతనికి స్పృహ రావడం నాకు చాలా అవసరం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరిని నమ్మలేని స్థితిలో ఉన్నాను. చివరకు ట్రీట్మెంట్ ఇచ్చే మీతో సహా. అందుకని ఇతని దగ్గర నాకు సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఉండాలి. ముఖ్యంగా నాకు నమ్మకమైన వ్యక్తులు. నమ్మకమైన వ్యక్తులంటే మా అను మేడం లాంటి వాళ్ళ సార్? భూమి, నా భార్య. చూడు భూమి, రేపటి నుంచి డాక్టర్ ఉండడు. సో వీడికి నువ్వే డాక్టర్. అందుకని వీడికి ఎప్పుడు ఏ ఇంజెక్షన్ ఎలా ఇవ్వాలో జాగ్రత్తగా చూసుకో. అట్ ది సేమ్ టైం వీడికి ట్రీట్మెంట్ చేసే ప్రొసీజర్ను క్లియర్గా తెలుసుకో. నీ హస్తవాసి సూపర్. వీడు నాకు దొరకడానికి కారణం నువ్వే అయ్యావు. అలాగే వీడికి స్పృహ రావడానికి నువ్వే కారణం అవ్వాలి. రాయ్, నువ్వు స్పృహలోకి రావాలి. అప్పుడుంటుందిరా అసలు కథ. ఎక్కడున్నాను నేను?
ఇదేదో ఇల్లులా ఉంది, హాస్పిటల్లా లేదు. నువ్వు స్పృహలోకి రావాలి, అప్పుడుంటుందిరా అసలు కథ. అంటే నేను ఇతని ఇంట్లో ఉన్నాను. అసలు నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చుంటారు? సార్, సార్.